హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నీట్ యూజీ 2025 ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్కి సంబంధించి 2025లో ఏమైనా కొత్తగా మెడికల్ కాలేజీలు రావడానికి ఛాన్స్ ఉందా? అండ్ దాంతోపాటు ఏమైనా మెడికల్ కాలేజ్లో సీట్లు ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉందా? అండ్ ప్రీవియస్ వీడియోస్లలో పీపీపీ మెథడ్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మెథడ్ అనేది చెప్పాను. సో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మెథడ్ అంటే ఏంటి? అండ్ ఆంధ్రప్రదేశ్లో ఏమైనా మెడికల్ సీట్లు అనేవి తగ్గే ఛాన్స్ ఉందా అనేది చెప్తాను. నేను ఎక్కడ కాంట్రవర్షియల్గా మాట్లాడను, పొలిటికల్గా మాట్లాడను. ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తా. వీడియోని ఫస్ట్ మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు ప్రతిదీ మన ఛానల్ నుంచి మీకు అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, నీట్ యూజీ 2025కి సంబంధించి విజన్ అప్డేట్ నుంచి మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశాము. సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉండి మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే మీరు ఒకవేళ జాయిన్ అవుతే మీకు విజన్ అప్డేట్కి సంబంధించిన వెబ్సైట్ యాక్సెస్ ఇస్తాము. దీనిలో కట్ ఆఫ్స్ ఉంటాయి, ప్రీవియస్ ఇయర్ అండ్ రన్నింగ్ కౌన్సిలింగ్ సంబంధించిన కట్ ఆఫ్స్ కూడా ఉంటాయి. ఏ స్టూడెంట్ ఎక్కడికి వెళ్తున్నాడు, మీ పొజిషన్ ఏంటి, ప్రతిదీ మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ యాజ్ ఎ మెంటర్గా నా పర్సనల్ నెంబర్ ఉంటుంది. నేనే మిమ్మల్ని ఆ 4 months చాలా జాగ్రత్తగా గైడ్ చేస్తాను. సో కట్ ఆఫ్స్ ఏంటి, కాలేజీలు ఏంటి, వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, ఎవరు లోకల్ ఎవరు నాన్ లోకల్, సో ఎక్కడికి వెళ్ళాలి, ఎంసీసీ ఏంటి, తెలంగాణ ఏంటి, ఆంధ్రప్రదేశ్ ఏంటి, ప్రతిదీ గైడ్ చేస్తాము. ఓకే, నా పర్సనల్ నెంబర్ మీ దగ్గర ఉంటుంది, మీరు కాల్ చేయొచ్చు. నెక్స్ట్ దాంతోపాటు స్పెషల్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. మీకు ఏ చిన్న అప్డేట్ కూడా నీట్ రిలేటెడ్ మిస్ అవ్వకుండా, చాలామంది వెబ్ ఆప్షన్ పెట్టలేదని, అప్లికేషన్ చేయలేదని, రిపోర్టింగ్ ప్రాసెస్ తెలియదని, అండ్ ఏం అప్డేట్ ఎప్పుడు వస్తుందో మిస్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. సో మన మెంటర్షిప్లో ఉంటే మీకు ఎలాంటి అప్డేట్ మిస్ అవ్వకుండా వాట్సాప్ గ్రూప్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో ఇది మెంటర్షిప్కి సంబంధించి. సో మెంటర్షిప్తో పాటు ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే లిమిటెడ్ క్యాండిడేట్స్కి సో సపరేట్గా ఇంకో ప్లాన్ తీసుకొచ్చాము. అది అప్లికేషన్ ప్రాసెస్తో పాటు వెబ్ ఆప్షన్ ప్రాసెస్ కూడా మనమే చేస్తాము. కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు ప్రతిదీ ఇన్ డీటెయిల్డ్గా వాళ్ళకైతే దగ్గరుండి ఎక్స్ప్లెయిన్ చేసి అప్లికేషన్ ప్రాసెస్ కూడా మన దగ్గరే ఉంటుంది. సో రిమైనింగ్ మెంటర్షిప్ క్యాండిడేట్స్కి ప్రతిదీ గైడ్ చేస్తాము. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే 7893947228 నెంబర్ని వాట్సాప్లో నీట్ యూజీ మెంటర్షిప్ అని కామెంట్ చేయండి. డైరెక్ట్గా మీకు మెంటర్షిప్ డీటెయిల్స్ వస్తాయి, మీరు జాయిన్ అవ్వచ్చు. ఆ నెక్స్ట్ వాట్సాప్ గ్రూప్ జాయిన్ చేస్తారు. నా పర్సనల్ నెంబర్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఇయర్ మేమే చూస్తున్నాం ఎంతమంది సరైన అవగాహన లేకుండా సో సీట్ కోల్పోయే క్యాండిడేట్స్ ఉన్నారనేది. దానికోసమే ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు, లేదంటే ఈ పోర్షన్ మీరు స్కిప్ చేయొచ్చు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 2025లో ఏమైనా కొత్తగా మెడికల్ కాలేజీలు వస్తాయా అని చెప్పే ముందు కొంచెం మనం బ్యాక్లో హిస్టరీలోకి వెళ్దాం. ఓకేనా? సో 2023లో, ఓకేనా, 2023కు ముందు, ఓకేనా, సో ప్రీవియస్ గవర్నమెంట్, సో ప్రీవియస్ గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ సిఎస్ఎస్ స్కీమ్ కింద 17 మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో తీసుకురావడానికి ప్లేసెస్ని డిసైడ్ చేసి వాటికి సంబంధించిన ఫండింగ్ ఇచ్చి సో ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇలా ప్రాసెస్ని స్టార్ట్ చేస్తూ 2023లో 5 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలకు పర్మిషన్ తీసుకొచ్చారు. సో ఒక్కొక్క మెడికల్ కాలేజ్లో 150 సీట్లు. దీంట్లో 50% ఆఫ్ ద సీట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మేనేజ్మెంట్ కోటాకి వెళ్ళాయి. సో అప్పుడు మన ఛానల్ నుంచి ఫైట్ చేసాము, చాలా మందికి చెప్పాము ఎంత లాస్ అవుతారో, లాంగ్ టర్మ్లో ఎంతలా లాస్ అవ్వాల్సి వస్తుందని అప్పుడే చెప్పాము. సో మేనేజ్మెంట్ కోటాలో సెల్ఫ్ ఫైనాన్సింగ్ అని తీసుకురావడం జరిగింది. సో ఇప్పటికీ ఆ కోర్ట్ కేసు ఏదైతుందో అది పెండింగ్లోనే ఉంది. అప్పుడున్న గవర్నమెంటే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి లాస్. అప్పుడు వాళ్ళు తీసుకొచ్చిన కాలేజీలు తీసుకొచ్చారు, ఓకే. సో దానివల్ల మేనేజ్మెంట్ కోటాకి తీసుకొచ్చి మెరిట్ స్టూడెంట్స్కి అన్యాయమే జరిగింది. ఓకే, సో దాని తర్వాత సో మీకు 2024లో తెలుసు. సో 2024లో కూడా మళ్ళీ కొత్తగా 5 మెడికల్ కాలేజీలకి ఎన్ఎంసీకి అప్రూవల్ కోసం అప్లికేషన్ చేసిన తర్వాత సో ప్రీవియస్ ఉన్న గవర్నమెంట్ పోయి ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ వచ్చింది. ఓకేనా? సో ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత సో వీళ్ళు చెప్పింది ఏంటంటే ఫెసిలిటీస్ లేవు, ఫ్యాకల్టీ లేరు, స్టూడెంట్స్కి కావాల్సినంత ఎడ్యుకేషన్ని, ప్రాపర్ ఎడ్యుకేషన్ని, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వలేము సో ఇంత తొందరలో అని. ఏవైతే ఆ 5 మెడికల్ కాలేజీలు ఉన్నాయో సో అందులో మెడికల్ కాలేజీలో సరే మనకు పర్మిషన్ వస్తుందా రాదా అని తెలియదు, కానీ పాడేరు, పులివెందులకి పర్మిషన్ వచ్చినట్టు మనకు అఫీషియల్ ఎన్ఎంసీలో వచ్చింది. అండ్ 5 మెడికల్ కాలేజీలు కూడా ప్రీవియస్ ఉన్న గవర్నమెంట్ అప్లికేషన్ చేసి వెళ్ళిపోయారు వాళ్ళు. సో ఎన్ఎంసీకి అప్లికేషన్ ఎవ్రీ ఇయర్ ఉంటుంది కాబట్టి అప్లికేషన్ చేసి వెళ్ళిపోయారు. సో ఇందులో ఒక పాడేరు మెడికల్ కాలేజీకి మాత్రమే 50 సీట్స్తో శాంక్షన్ చేసి పులివెందుల మెడికల్ కాలేజ్ అవుతుందో దీన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. అంటే వచ్చిన పర్మిషన్ని క్యాన్సిల్ చేశారు. ఎన్ఎంసీ వాళ్ళు కొన్ని ఇంప్రూవ్ చేసుకోండి ఫెసిలిటీస్ అని చెప్తే సో అవి చేయలేము ఈ ఇయర్లో అని చెప్పేసి ఆ పులివెందుల కాలేజ్ అవుతుందో అది క్యాన్సిల్ అయింది. యాక్చువల్గా పాడేరులో కూడా రావాల్సింది 100 సీట్స్ రావాల్సింది. సో కానీ మనకు తక్కువ సీట్లతో పర్మిషన్ అయితే రావడం జరిగింది. సో అప్పుడు
ఆ గవర్నమెంట్ ఏం చెప్పింది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2023లో మనకు 5 మెడికల్ కాలేజ్ వచ్చాయి, 2024లో ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది. సో 17 మెడికల్ కాలేజ్ అన్నాం కదా, అంటే మనకు రిమైనింగ్ ఎన్ని 11 కాలేజ్ రావాలి. ఓకేనా? సో ఈ 11 కాలేజ్లో ఇంకా ఒక కాలేజ్ మాత్రమే గవర్నమెంట్ అండర్లో ఉంటూ రిమైనింగ్ 10 కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఇవి పీపీపీ మెథడ్లో తీసుకొస్తాము అని చెప్పడం జరిగింది. పీపీపీ మెథడ్ అంటే ఏంటంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అంటే గవర్నమెంట్ సో ఉంటుంది, ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఉంటుంది. సో ఫండింగ్ అనేది ఇద్దరు చేతుల నుంచి ఉంటుంది అనమాట. సో మెయింటెనెన్స్ మొత్తం ప్రైవేట్ ఆర్గనైజేషన్ చేతిలో ఉంటే, సో అథారిటీ మొత్తం గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. పీపీపీ మెథడ్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మెథడ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను గవర్నమెంట్ అనుకోండి, సో ఎవరైనా ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఉంటే నేను ఒక హాఫ్ అమౌంట్ అండ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఒక హాఫ్ అమౌంట్ పెట్టి సో కాలేజ్లను డెవలప్ చేయడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఫెసిలిటీస్ కానీ, ఫ్యాకల్టీని కానీ, ల్యాబ్లు కానీ, సో అన్నీ కూడా ప్రైవేట్ ఆర్గనైజేషన్ చేతిలో ఉంటాయి. సో అథారిటీ మాత్రం గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. ఓకేనా? ఈ విధంగా ఈ మెథడ్లో తీసుకొస్తాము అని మీకు అసెంబ్లీలలో కానీ, చాలా అక్కడ అంటే చాలా న్యూస్ ఛానల్లో కానీ, పబ్లిక్ మీటింగ్లలో కూడా మనకి ఈ పీపీపీ మెథడ్ అనేది తీసుకురావడం చెప్తామని చెప్పారు. అయితే ఈ పీపీపీ మెథడ్లో 2025లో ఈ మెడికల్ కాలేజీలకు పర్మిషన్ రాకపోవచ్చు. ఓకేనా? సో ఇది కన్ఫర్మేషన్ సోర్స్ అయితే కాదు. సో ఎన్ఎంసీకి అప్లికేషన్ చేయలేదని కానీ, ఇవి 2026 నుంచి మనకు అందుబాటులోకి వస్తాయని కానీ ఒక న్యూస్ అయితే ఉంది. సో 2025లో ఈ మెడికల్ కాలేజీలకి పర్మిషన్ అనేది రాకపోవచ్చు. అయితే ఈ పీపీపీ మెథడ్ వల్ల ఇంకొకటి ఏంటంటే, పీపీపీ మెథడ్ వల్ల మనకు ప్రజెంట్ ఏదైతే 107 జియో 108 జియో ప్రకారం సో మనకు సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్లను అయితే ఎస్టాబ్లిష్ చేశారో అంటే 2023 నుంచి, సో అదే విధంగా ఈ పీపీపీ మెథడ్లో కూడా ఏదైతే మెడికల్ కాలేజీలకు 100 సీట్లు అనేవి పర్మిషన్ వస్తే 50 సీట్లు కన్నర్ కోటాలో ఉంటాయి, రిమైనింగ్ 50 సీట్లు మనకు మేనేజ్మెంట్ కోటాలో ఉంటాయి. అయితే ఈ 50 సీట్లు కన్నర్ కోటాలో ఉన్న సీట్లు ప్రజెంట్ వరకు ఎంత ఉందంటే మనకు 15K ట్యూషన్ ఫీజు ఉన్నది. కానీ పీపీపీ మెథడ్లోకి వచ్చేసరికి ఇది 15K ఉండదు. ఇది 3 lakhs 4 lakhs 5 lakhs ఉంటుంది. సీట్ రావడం కన్నర్ కోటాలోనే వస్తుంది, కానీ ఫీ మాత్రం స్టూడెంట్ పే చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా? సీట్ కన్నర్ కోటాలో వస్తుంది, స్టూడెంట్ పేమెంట్ చేసుకోవాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుసు పీపీపీ మెథడ్ ఏదైతే అనౌన్స్ అయిందో అప్పుడు మనకు గుజరాత్ మోడల్ అని చెప్పడం జరిగింది. ఇప్పుడు గుజరాత్ మోడల్ని కనుక మనం చూస్తే అక్కడ 4,25,000 ఉంది గవర్నమెంట్ కోటా సీట్. ఓకేనా? గవర్నమెంట్ కన్నర్ కోటాలో సీట్ వస్తుంది, గవర్నమెంట్ అండర్లో ఉంటుంది పీపీపీ మెథడ్లో ఉన్న కాలేజ్లో. సో కానీ స్టూడెంట్ పే చేయాల్సింది 4,25,000. సో ఈ ప్రాసెస్ అనేది మనకు తమిళనాడులో కూడా ఉంటుంది, కొన్ని గవర్నమెంట్ కాలేజ్లో కానీ గవర్నమెంట్ కోటా సీట్లలో కానీ ఉంటుంది అనమాట. అంటే జనరల్ గా ఏంటంటే ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మెథడ్లో ఈ 3 lakhs అంటే ఏదైతే 3 lakhs 4 lakhs 5 lakhs ఫీజ్ ఏదైతే ఉంటుందో సో ఇది ఉండడానికి ఛాన్స్ ఉంది. ఇలా ఉన్నప్పుడు ఏవైతే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉంటాయో సో ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కూడా మాకు కూడా ఫీ పెంచాలని అడిగే అవకాశం ఉండొచ్చు. ఓకేనా? సో ఇది సో కాబట్టి 2025లో ఈ పీపీపీ మెథడ్లో కాలేజీలు అనేవి పర్మిషన్ రాకపోవచ్చు. కానీ నా అభిప్రాయం ఏంటంటే ప్రజెంట్ సెంట్రల్ గవర్నమెంట్లో ఏపీలో ఉన్న గవర్నమెంట్ ఒక పార్ట్ కాబట్టి ఒకవేళ వీళ్ళే కనుక పర్మిషన్ తీసుకురావాలంటే చాలా ఈజీగా పర్మిషన్ అనేది తీసుకురావచ్చు మెడికల్ కాలేజ్కి సంబంధించి. సో ఫెసిలిటీస్ కానీ ఫండింగ్ కానీ ఇవన్నీ తీసుకురావచ్చు. సో మరి ఎందుకు లేట్ చేస్తున్నది తెలీదు. మేబీ 2026లో పర్మిషన్ రావడానికి ఛాన్స్ అనేది ఉంది. సో ఒకవేళ వస్తే గిస్తే ఈ సంవత్సరం ఒక మెడికల్ కాలేజ్ ఏదైనా ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ అండర్లో పర్మిషన్ రావడానికి అవకాశం ఉండొచ్చు, కానీ కన్ఫామ్గా చెప్పలేను. సో మేబీ మీరు రావని డిసైడ్ అవ్వడానికి ట్రై చేయండి. సార్ మరి ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఏమైనా వస్తాయా అంటే, సో ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో అన్నా గౌరీ అనుకుంటా ఒక కాలేజ్ అండ్ జీవీఎస్ ఆర్ ఆర్వీఎస్ ఈ 2 మెడికల్ కాలేజ్లకు 2024లోనే పర్మిషన్ రావాలి. సో వీళ్ళు ఎన్ఎంసీకి అప్లికేషన్ చేశారు. మేబీ ఎన్ఎంసీ స్టాండర్డ్స్ ప్రకారం ఈ కాలేజ్లో ఫెసిలిటీస్ లేకపోయి ఉండొచ్చు. సో ఈ కాలేజీలు ఏవైతే ఉన్నాయో అన్నా గౌరీ కానీ మనకు ఆర్వీఎస్ మెడికల్ కాలేజ్ కానీ ఈ 2 మెడికల్ కాలేజ్ కూడా ఎస్వియు రీజియన్లో మేబీ 2025లో పర్మిషన్ రావడానికి ఛాన్స్ ఉంది. ఒక్కొక్క మెడికల్ కాలేజ్ 150 సీట్ల చొప్పున సో పర్మిషన్ రావడానికి కొద్ది 300 సీట్లు అనేవి ఎస్వి రీజియన్లో యాడ్ అవ్వచ్చు. సో దీంట్లో 50% ఆఫ్ ద సీట్ మేనేజ్మెంట్ కోటా, 50% ఆఫ్ ద సీట్స్ మనకు కన్వీనర్ కోటాలో ఛాన్స్ ఉంది. ఇవే మెడికల్ కాలేజ్లకి పర్మిషన్ రావడానికి అయితే ప్రజెంట్ మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఇవి రావచ్చు పర్మిషన్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జిస్టింగ్ మెడికల్ కాలేజ్లో సీట్లు రావడానికి ఛాన్స్ ఉందా అంటే, ఎగ్జిస్టింగ్ మెడికల్ కాలేజ్లలో సీట్లు పెంచుకోవడానికి చాలా మెడికల్ కాలేజ్లకి అవకాశాలు అయితే ఉన్నాయి. సో మేబీ ఎన్ని కాలేజ్లకు అప్లికేషన్ చేశారు ఏంటనేది మనకి ఎన్ఎంసీ లిస్ట్ వచ్చిన తర్వాత నేను మీకు క్లారిటీగా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకొక టాపిక్ ఏంటి అంటే
చాలా కాలేజీలు డీమ్డ్ అవ్వబోతున్నాయి అని ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. మీకు తెలుసు 2024లో తెలంగాణలో మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో ఉమెన్స్ అండ్ కోఎడ్యుకేషన్ కాలేజ్ డీమ్డ్ పర్మిషన్ రావడం జరిగింది. సో అదే విధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక 3 to 4 కాలేజ్ డీమ్డ్ అవుతున్నాయేమో అన్న ఇన్ఫర్మేషన్ ఉంది, అవుతాయి అని. కాకపోతే ఏ కాలేజ్ అయినా కూడా డీమ్డ్ అవ్వాలంటే మనకు యూనివర్సిటీ నుంచి ఎన్ఓసి ఉండాలి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. సో ఈ మేబీ ఈ యూనివర్సిటీ కానీ గవర్నమెంట్ కానీ ఈ ఎన్ఓసీలు ఇచ్చి డీమ్లోకి కన్వర్ట్ చేయకపోవడమే బెటర్. ఒకవేళ కన్వర్ట్ కనుక అవుతే సో కట్ ఆఫ్ అనేది ఊహించకుండా ఉండొచ్చు ఆంధ్రప్రదేశ్లో. ఓకేనా, ఇప్పటికే కట్ ఆఫ్ అనేది చాలా హైలోకి వెళ్ళిపోయి స్టూడెంట్స్ చదవాలనుకున్నా కూడా సఫర్ అవుతా ఉన్నారు. ఈ 17 మెడికల్ కాలేజ్ వచ్చుంటే ఒక అంతకు సపోర్ట్గా ఉండేది. సో ఇప్పుడు ఈ కాలేజీలలో రావట్లే, 11 మెడికల్ కాలేజ్ అనేవి అప్రూవల్కి రావట్లే. ఇవి రాకపోయినా పర్లేదు కానీ ఉన్న మెడికల్ కాలేజ్ అనేవి డీమ్డ్లోకి వెళ్ళిపోతే ఖచ్చితంగా స్టూడెంట్స్కి అయితే నష్టం జరుగుతుంది. సో ఒకవేళ డీమ్లోకి వెళ్తున్నాయి అంటే గవర్నమెంటే ఇనిషియేషన్ తీసుకొని వెళ్లకుండా కానీ స్టూడెంట్స్ యూజ్ అయ్యే విధంగా సో డెసిషన్ తీసుకుంటే చాలా బెటర్. ఇది కూడా మనకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది, వెళ్తాయేమో అని. వెళ్తుందా లేదా అనేది క్లారిటీ లేదు. ఒకవేళ గనక ఇక్కడ కాలేజీలు రావట్లేదు, ఇవి డీమ్లోకి వెళ్తున్నాయంటే సో మీ టార్గెట్ స్కోర్ అనేది చాలా హైలో ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే 601 అనేది మనకు కట్ ఆఫ్ ఉంది. ఈ ఇయర్ కట్ ఆఫ్ అనేది అంటే మార్కులు తగ్గొచ్చు కానీ కాంపిటీషన్ తగ్గదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ 550 ఉంది 2023లో, 550 నుంచి 600 వరకు 50 మార్కులు వచ్చిన ఓసీ క్యాండిడేట్స్ ఉంటారు కదా. సో వీళ్ళందరిలో కొంతమందిన డ్రాపర్లు అయి ఉంటారు కదా, ఏది 2025కి. ఓకేనా, ఇప్పుడు 2023లో 550 మార్కులు వచ్చినాయి, 2024కి వచ్చేసరికి కూడా అరే నాకు 550 మార్కులు వచ్చినాయి, నాకు సీట్ వస్తాను ఒక కాన్ఫిడెన్స్ లో ఉండుంటాడు వాడు. కానీ కట్ ఆఫ్ ఎడిగిపోయింది, 601కి వెళ్ళింది. సో ఇలాంటప్పుడు ఏమవుతుందంటే 550 నుంచి 601 మధ్యలో ఉన్న టాపర్లు ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళందరూ లాంగ్ టర్మ్ లో ఒక 50% ఆఫ్ ద స్టూడెంట్స్ వెళ్ళినా కూడా ఈ సంవత్సరం వాళ్ళందరూ డ్రాపర్లు అయ్యి కాంపిటీషన్ లో ఉంటారు కదా. ఓకేనా, ఓవరాల్ గా మనకు 2024లో ఎన్ని సీట్లు ఉన్నాయో 2025కి వచ్చేసరికి అన్ని సీట్లు ఉంటే పెద్దగా ఇంపాక్ట్ ఎక్కడ కనిపించదు. ఎందుకంటే మనకు టైం లిమిట్ తగ్గింది అండ్ చాయిస్ లేదు కాబట్టి మార్కులు తగ్గుతాయి. అంటే 100 మంది లాస్ట్ ఇయర్ ఉంటే ఈ ఇయర్ కూడా 100 మందే ఉంటారు. కానీ 100 మందిలో వచ్చిన మార్కులు ఈ ఇయర్లో రాకపోవచ్చు, ర్యాంకర్లు సేమ్ ఉంటారు. కాకపోతే మార్కులు ఏదైతే ఉంటాయో 560 మార్కులు వచ్చిన వాళ్ళు లాస్ట్ ఇయర్ ఒక 1000 మంది ఉంటే ఇప్పుడు ఒక 900 మంది, 800 మంది, 700 మంది ఇలా ఉంటారు. కానీ ఆ 1000 మంది మాత్రం కామన్గా ఉంటారు అనమాట. సో అట్లా కాదు అని ఇక్కడ డీమ్డ్ యూనివర్సిటీలోకి వెళ్ళిపోయింది, సో కాలేజ్ పర్మిషన్ రావట్లేదు, సీట్లు తగ్గిపోతున్నాయి. ఎప్పుడైతే తగ్గిపోతాయో ఇక మనం ఊహించలేము ఆంధ్రప్రదేశ్లో ఉన్న కట్ ఆఫ్. ఓకేనా, సో కాబట్టి స్టూడెంట్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, అట్లీస్ట్ 600 ప్లస్, 630 ప్లస్, 600 నుంచి 630 ప్లస్ ఈ రేంజ్. అంటే ప్రీవియస్ వీడియోలో నేనే 600 అని చెప్పాను, కాకపోతే ఇప్పుడు ఈ వీడియోలో చెప్తుంది ఏంటంటే ఒకవేళ సీట్లు లేకపోతే మాత్రం కట్ ఆఫ్ ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉందని మాత్రమే చెప్తా ఉన్నాను. సో 2 మెడికల్ కాలేజీలకు అయితే ప్రైవేట్ వాటికి రావచ్చు, ఒకవేళ గవర్నమెంట్ వస్తే ఒక మెడికల్ కాలేజ్ రావచ్చు. సో మేబీ లాస్ట్ వరకు గవర్నమెంట్ ఏదైనా అప్లికేషన్ చేసి ఏదో ఒక 5 to 6 కాలేజీని తీసుకురావాలనుకుంటే వాళ్ళ చేతిలో పని. సో చేస్తుందో లేదో చూడాలి, మాక్సిమం చేయకపోవచ్చు, 2026 వరకే చేస్తుందని నేను అనుకుంటా ఉన్నాను. మీకేమైనా దీనికన్నా ఇంకా క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.